బాస్ ఈజ్ బ్యాక్. ఇప్పుడు టాలీవుడ్ లో ఈ మాట భీభత్సంగా వినిపిస్తుంది. హీరో చిరు పొలిటీషియన్ అయ్యాడు. మళ్ళీ ఇప్పుడు హీరోగా పునః ప్రత్యక్షమవుతున్నాడు. అందుకే అభిమానులు బాస్ ఈజ్ బ్యాక్ అంటున్నారు. నిజంగా కూడా మెగాస్టార్ దశాబ్దాల తరబడి తెలుగు సినిమాకి బాసే. అందాల వెండితెర స్వర్గానికి ఇంద్రుడే. కానీ 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 చేస్తున్న ఆయన మీద కొంతమంది అసంతృప్తిగా ఉన్నారు. అది చిరంజీవితో కలిసి టాలీవుడ్ టాప్ స్టేటస్ ను పంచుకున్న మరో ఇద్దరు హీరోలు నాగ్ బాలయ్యతో పోల్చి మరీ బాధపడుతున్నారు. అసలు చిరంజీవి విషయంలో కొందరు సినీ లవర్స్ బాధేంటంటే, చిరంజీవి తెలుగువారి రజనీకాంత్, టాలీవుడ్కి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాగా నటించగల సత్తా ఉన్న సల్మాన్ ఖాన్. ఇది చిరంజీవి స్పెషాలిటీ. ఆయన ఎలాంటి సినిమా అయినా ఎలాంటి పాత్ర అయినా చేయగలరు. ఇప్పటి వరకు మెగాస్టార్ 150 సినిమాల్లో ఎక్కడా ముఠా మేస్ట్రీ యాక్టింగ్కి పేరు పెట్టిన వారు లేరు. డాన్స్కి తిరుగులేదు, డైలాగ్ డెలివరీకి మారు మాట లేదు. ఏ విధంగా చూసినా చిరు, రజనీ, కమల్, అమితాబ్, షారుఖ్, సల్మాన్ వీళ్ళందరికంటే గొప్పే. అందుకు కారణం ఆయనలోని అద్భుతమైన టాలెంట్. కానీ అంత టాలెంట్ పెట్టుకొని తన 150వ సినిమాని ఒక తమిళ్ రీమేక్ ను ఎంచుకొని చేయడం, అందులో అమ్ముడు కుమ్ముడు అనే పదాలు చిరంజీవి ఇప్పుడున్న స్థాయికి సరితూగేవి కావని సినీ లవర్స్ బాధ. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా TFC మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.